టెక్సాస్‌లో బిల్డ్స్ అని ఒక ఈవెంట్ మొన్న ఒక 3, 4 డేస్ బ్యాక్ ఫెయిల్యూర్ అయింది కదా! సో, దాని తర్వాత ఇక రకరకాల డిస్కషన్‌లు అయితే సోషల్ మీడియా స్టార్ట్ అయినాయి. స్కామ్ అంటారు కొంతమంది, కాదని ఆ ఆర్గనైజర్స్ వాళ్ళు వాదిస్తారు. తర్వాత ఈ కంటెంట్ క్రియేటర్లు చాలామంది సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో, దాని మీద అవేర్‌నెస్ వీడియో ఒకటి చేయండి సార్ అని చెప్పి మెసేజ్‌లు, కామెంట్‌లు కూడా వచ్చినాయి. అంటే నిన్న పెట్టినటువంటి వీడియోలో ఒక 4, 5 కామెంట్స్ కూడా వచ్చినాయి. ఎట్ ద సేమ్ టైం పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో 2, 3 అడిగారనమాట. అసలు ఏంటి సార్ దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి. సో, దాని గురించి ఈ పర్టిక్యులర్ వీడియో అయితే ఈ ఒక అవేర్‌నెస్ పర్పస్‌లో చేద్దాం అనుకుంటున్నా. ఇది నేను పర్టిక్యులర్‌గా డిస్క్లైమర్ క్లియర్‌గా చెప్తున్నా. నాకు పర్టిక్యులర్‌గా ఆ ఫౌండర్స్‌నో లేకపోతే ఆర్గనైజ్ చేసిన వాళ్ళనో టార్గెటెడ్‌గా చేయాలన్న ఉద్దేశం నాది కాదు గానీ, సో, మెయిన్ అసలు ఆ ఈవెంట్ వల్ల ఏమైనా మీనింగ్ ఉందా లేదా? లేకపోతే అసలు ఎళ్ళిన వాళ్ళు వెళ్ళటం వల్ల అవసరమా? కాదా? సో, ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న ఫెయిల్యూర్స్ అవన్నీ ఉన్నాయి కదా! సో, ఇలాంటి చిన్న టాపిక్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. బట్ వాళ్ళని స్పెషల్‌గా నేనైతే వాళ్ళు చేసింది కరెక్టా? తప్పా? అని జస్టిఫై నేనైతే చేయను. ఎందుకంటే ఒకవేళ మంచిగా చేసుండొచ్చు. వాళ్ళు ఏదైనా ఒక నలుగురికి హెల్ప్ చేద్దాము అన్న ఉద్దేశంతోటి కంటెంట్ క్రియేటర్స్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఫౌండర్స్ అయ్యి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసి కంపెనీ వాళ్ళని పిలిచేసి చేద్దామని అనుకున్నారు. బట్ దీంట్లో కొన్ని లోపాలైతే ఖచ్చితంగా జరిగినాయి. సో, అది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ నేను అడుగుతా. హానెస్ట్‌గా చూసిన ప్రతి వాళ్ళు మీ థాట్స్ ఏంటనేది కామెంట్‌లో పెట్టండి. ఎందుకంటే నేను ఒక లాజికల్ క్వెషన్ అందరిని అంటే ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నా. సో, అది అంటే ఐ కుడ్ బి రాంగ్. నేను కూడా రాంగ్ అయ్యుండొచ్చు. బట్ నేను అడిగే క్వెషన్‌కి మాత్రం మీరందరూ ఆన్సర్ అయితే డెఫినెట్‌గా పెట్టండి. సో, ఇంకా మనం టాపిక్‌లోకి వెళ్తే అసలు జరిగిన ఈవెంట్స్ అయితే ఏంటంటే యాక్చువల్‌గా దీన్ని బిల్తాన్ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేశారు. చాలామంది టికెట్లు బుక్ చేసుకొని ఎళ్లారు. సో, కొంతమంది హోటళ్ళల్లో ఉండి ఎక్కడి నుంచో వచ్చి, ఎందుకంటే అమెరికా అనేది పెద్ద దేశం కాబట్టి ఎక్కడెక్కడో ఉండే వాళ్ళంతా వస్తూ ఉంటారు. అందరూ అదే ఊర్లో టెక్సాస్‌లోనే ఉండాలని ఏమి ఉండదు కదా! సో, వాళ్ళు వచ్చి హోటల్స్‌లో ఉండి టికెట్ బుక్ చేసుకొని, సో, పాపం వాళ్ళంతా అంత దూరం వెళ్ళిన తర్వాత వైఫై పనిచేయలేదని, పవరు సరిగ్గా పనిచేయలేదని చెప్పి, ఏసీలు పనిచేయలేదని చెప్పి, తర్వాత ఏదో ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ అయిందని, తర్వాత జనాలంతా గొడవ చేస్తుంటే పోలీసోళ్ళు వచ్చారని చెప్పేసి మేము ఇంకా ఆర్గనైజ్ చేయమని చెప్తారనేసి మొత్తానికి ఇలా రకరకాల న్యూస్ అయితే ఉన్నాయి. సో, మొత్తానికైతే అదొక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అక్కడికి రావాల్సిన వాళ్ళు కంపెనీస్ ఏమేమైతే అనుకున్నారో ఆ కంపెనీస్ వాళ్ళు కూడా రాలేదు. మేమంతా అప్సెట్ అయిపోయాం అనేసి జనరల్‌గా యాక్చువల్‌గా ఇది జరిగిందైతే ఇది అనేసి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చినటువంటి వీడియోలు చూసిన తర్వాత నాకు అర్థమైంది. నాకు కొంచెం బాధ అనిపించింది ఎక్కడ అంటే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ అపాలజైజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు ఎవరెవరైతే దీన్ని ప్రమోట్ చేశారో జనరల్‌గా ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా ఉంటదంటే అందరినీ తప్పుపడతారు. అనుకున్నట్టు జరగలేదని బాధపడిన వాళ్ళు గానీ, నమ్మకంతో బాగా గుడ్డి నమ్మకంతో వచ్చిన వాళ్ళు గానీ, అందరికీ ఫస్ట్ దొరికేది ఎవరంటే కంటెంట్ క్రియేటర్స్. ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని తిడతారు. తర్వాత ఆర్గనైజర్స్‌ని తిడతారనమాట. సో, ఇది జనరల్ కామన్ సినారియో మన ఇండియాలో జరిగినా, అమెరికాలో జరిగినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ క్రియేటర్స్ చాలామంది సారీ చెప్పారు. ఎందుకు అంటే ఫెయిల్యూర్ అయింది కాబట్టి మేము డబ్బులు తీసుకొని ప్రమోట్ చేయలేదు. నేను ఒక అమ్మాయిది చూశాను కంటెంట్ క్రియేటర్. ఆమెకి థ్రెటనింగ్ మెసేజ్‌లు పెడుతున్నారంట. ఇంకా ఆమె కామెంట్లు కూడా ఆఫ్ చేసుకొని కూర్చుంది అన్ని వీడియోలకి. మరి బాబు నేను మీలానే రూ. 150 టికెట్, $150 టికెట్ కొనుక్కొని వెళ్ళాను నేను. సో, నాకు తెలిసింది, నేను చెప్పా, అలా జరుగుతుందని చెప్పి నేను ఊహించలేదు అని పాపం ఆమె ఎక్స్‌క్యూజ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఏంటంటే అందరూ టార్గెట్ అవుతారు. సో, ఇది ఒక పెద్ద లెసన్ అనమాట. మరి డబ్బులు తీసుకొని ప్రమోట్ చేసింది ఎవరు? డబ్బులు తీసుకోకుండా ప్రమోట్ చేయంది ఎవరు? చేసింది ఎవరు అనేది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు రిఫండ్ అయితే ఇస్తామని చెప్పారు. సో, అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచో కాలిఫోర్నియా నుంచో, లేకపోతే ఫ్లోరిడా నుంచో, లేకపోతే ఇంకెక్కడి నుంచో ఒకతను టెక్సాస్ వచ్చి ఈ టికెట్ కొనుక్కొని 2 రోజులు అక్కడ ఉండి దీనికోసం ప్రిపేర్ అయ్యి ఒక ఆశతోటి అక్కడికి జనరల్‌గా ఇవన్నీ జాబ్ మేళాలే కదండీ. ఏముంది, కంపెనీ వాళ్ళందరూ వస్తారు. అక్కడ రిక్రూట్మెంట్‌లో మనం సీవీలు పంపిస్తాము. ఏం ఉండదు దీంట్లో. వడ్ల గింజలో బియ్యపు గింజ. మనం అక్కడికి వచ్చిన జాబులు కంపెనీలోళ్ళకి సీవీ పంపించేస్తే మనకి జాబ్ ఇచ్చేస్తారా? ఇదంతా ఏముండదు, అంత సీన్ ఏముండదు. కాకపోతే ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఐటీ వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి జరిగే టైప్ ఆఫ్ ఈవెంట్సే తప్ప పెద్ద యూజ్ అయితే దీనివల్ల ఏముండదు. సో, వాళ్ళంత దూరం నుంచి ఆశతో వచ్చిన వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా అప్సెట్ అవుతారనమాట. ఎందుకు అంటే టికెట్ ప్రైస్ రిఫండ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ నమ్మకం పోయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉండేదేంటి? నమ్మకం. దేనికి నమ్మకం? మనకి జాబ్ కావాలి. జాబ్ మార్కెట్ డల్ ఉంది. అందరూ ఏంటంటే
జాబ్ కోసమే ఎవ్వడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చదువుకున్న ఈ మాస్టర్స్ చదువుకున్న వాళ్ళు కానీ, H1B లే ఆఫ్ల మీద జాబులు పోగొట్టుకున్న వాళ్ళు కానీ, H4ల మీద ఉండి కొత్తగా జాబుల్లో అవుదాం అనుకుంటున్న వాళ్ళు కానీ, స్టెమ్ ఓపీటీ అయిపోయిన తర్వాత H1 పికప్ కాకుండా ఇంకా వేరే ఏదేమన్నా రూట్ ఏమన్నా దొరుకుతుందేమో అని వచ్చి అందరూ కూడా మన కెరీర్ నెక్స్ట్ ఏంటి అనేటువంటి ఆశతో వస్తారు. సో అక్కడికి వచ్చేటప్పటికి ఇలాంటి డిజాస్టర్ జరిగినప్పుడు అంత దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అప్సెట్ అవుతారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ టికెట్ డబ్బులు రిఫండ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు పడ్డ శ్రమ కానీ వాళ్ళు పెట్టుకున్న నమ్మకం కానీ తిరిగి వస్తాయా? రావు. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, మనం ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరాము, 3 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఫేకు, అది రికగ్నైజ్డ్ కాదు అని తెలిసినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి, అయ్యో సారీ అండి మీ అందరి డబ్బులు మీకు ఇచ్చేస్తాము, మాకు ఇది అక్రెడిటేషన్ రాలేదు, కాలేజీ ఫెయిల్యూర్ కాలేజీ అని చెప్పారనుకోండి, మీ 3 సంవత్సరాలు వెనక్కి వస్తాయా? మీ శ్రమ, మీ నమ్మకము, మీ పెట్టుబడి ఇవన్నీ. సో రేపు పొద్దున ఇంకేదైనా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే నమ్ముతామా మనం? సో ఇలాంటి ఈవెంట్స్ ఇంకెవరన్నా పెట్టారనుకోండి, అంటే నిజమైన ఈవెంట్ ఇంకేదైనా మంచిది పెట్టారనుకోండి, అప్పుడు వెళ్ళగలుగుతామా? అసలు అది నిజమున్న ఒక ఇంపార్టెంట్ది కూడా మిస్ అయిపోతాం. ఎందుకంటే ఈ ఈవెంట్లు అన్నీ ఇంతేలే అని అనుకుంటాం అనమాట. సో అక్కడ జరిగిన ఫెయిల్యూర్స్ అనేవి పక్కన పెడితే మెయిన్ అందరు అప్సెట్ అవ్వడానికి కారణం ఏంటంటే నమ్మకం. ఈ నమ్మకం ఏదైతే వాళ్ళంత దూరం జాబుల కోసం వచ్చి పోగొట్టుకున్నారో, ఈ సింపుల్ రిఫండ్ తోటి ఈ నమ్మకం తిరిగి రాదు. రిఫండ్ తోటి వాళ్ళు ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరెవరైతే ఎన్నెన్ని మాటలు వాళ్ళు అంటున్నారో, చాలామంది ఇన్స్టా వీడియోలు చూసా, చాలామంది సారీ 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 అని చెప్తున్నారు. వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తున్నారు, తిట్టే వాళ్ళు తిడుతున్నారు. 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని 100% మనం తప్పు అని చెప్పలేము. వాళ్ళు ఏదో హెల్ప్ చేద్దామనో, జాబ్స్ క్రియేట్ చేద్దామనో చేసి కూడా ఉండొచ్చు కదా. మనం పాజిటివ్ నెగిటివ్స్ 2 చూడాలి. కానీ ఫెయిల్యూర్ అయిద్దని వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు, బట్ అయింది. దీనికి కారణం ఏంటంటే ఆర్గనైజేషన్ లోపం. వాళ్ళు సరిగా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి ఫెయిల్యూర్స్ వస్తాయి. ఎవరో వైఫై రూటర్ ప్లగ్ తీసి పక్కన పడేసిపోయేంత అన్ఆర్గనైజ్డ్గా జనరల్గా ఇంత పెద్ద ఈవెంట్లు ఉండకూడదు. ఇది ఒక కైండ్ ఆఫ్ జాబ్ మేళా. ఇక్కడికి ఎవరెవరు వస్తారు? ఆశతోని జాబ్ కావాలనుకునే వాళ్ళు వస్తారనమాట. సో ఇప్పుడు నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ విపరీతమైన లే ఆఫ్స్ నడుస్తున్నాయి. ఓకే, అది అందరికీ తెలిసిన విషయమే. H1B వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఓపీటీ స్టెమ్ ఓపీటీ వాళ్ళని తీసుకోవద్దు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు, అది అందరికీ తెలిసిన విషయమే. సో కంపెనీస్లో జాబ్ రిక్వైర్మెంట్ లేదు, జాబులు CVలు పంపిస్తే కనీసం దేకను కూడా దేకట్లేదు అని చెప్పి నెత్తిన్నోరు పెట్టి మొత్తుకుంటున్నారు క్యాండిడేట్లు. అది ఓపీటీలు కావచ్చు, స్టెమ్ ఓపీటీలు కావచ్చు, లోకల్ అమెరికన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు జాబ్ మార్కెట్ లేదురా బాబు, నేను 500 CVలకు అప్లై చేసినా నాకు కాల్స్ రావట్లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరెవరైతే ఈ కంపెనీ వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్కి వస్తా అనుకున్నారో, నిజంగా అసలు వాళ్ళ దగ్గర జాబ్స్ ఉంటే వాళ్ళు ఈ ఈవెంట్కి రావడం ఎందుకు? యాడ్ అయ్యచ్చు కదా. యాడ్ వేసి, ఇగో మా దాంట్లో 100 జాబులు ఉన్నాయి, మేము ఈ 100 జాబుల కోసం మేము ఈవెంట్కి వెళ్ళి అందరిని పిలిచి CVలు తీసుకుందాం. ఈవెంట్కి వెళ్ళి నువ్వు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎత్తుకోవటం ఎందుకు? నీకు కుప్పలు ఇప్పుడు జాబ్ రిక్వైర్మెంట్ ఇట్లా వేస్తే ఎగబడి అప్లై చేయడానికి కొన్ని వేల మంది ఆకలితో ఉన్నారండి. జాబులు లేక చాలామంది బాధపడుతున్నారు. నీ కంపెనీలో జాబ్ ఉన్నప్పుడు నువ్వు ఈవెంటే పెట్టి జాబులు వేయాల్సిన అవసరం లేదు. అన్ని అడ్వర్టైజ్మెంట్లు వేయండి. ఎవరెవరైతే ఈ $150 పెట్టుకొని అంతంత దూరాల నుంచి వచ్చి హోటళ్ళల్లో ఉండి వాళ్ళకి ఇంత దూరం రావాల్సిన అవసరం ఎందుకు? హ్యాపీగా ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటారు కదా. సో ఇది కంపెనీస్ అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఫోరం. అయినా సరే ఏ కంపెనీలో అయినా నీ దగ్గర జాబ్స్ ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ చేస్తే అందరూ డైరెక్ట్గా అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళలోంచి నువ్వు ఇంటర్వ్యూ చేసి తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చొని పెన్ను పేపర్ పెట్టుకొని ఓకే వీడి CV తీసుకుంటారా, నెక్స్ట్ నువ్వు రామా, ఓకే వీడి CV తీసుకుని, అది అవసరం లేదు. సో అంటే నా పాయింట్ కరెక్టా కాదా అనేది మీరు చెప్పండి కామెంట్లో. అదే మెయిన్ నా పాయింట్ ఏంటంటే, నిజంగా జాబ్స్ అనేవి ఉంటే ఈ మేళాలు ప్రస్తుతానికి అవసరం లేదు. యాక్చువల్గా ఇలాంటివి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే, కంపెనీస్ వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవటానికి ఇలాంటివి కండక్ట్ చేస్తారనమాట. అంటే జనరల్గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది, వాళ్ళని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదుగా. వాళ్ళకి ఆల్రెడీ పెద్ద కంపెనీ అది. మైక్రోసాఫ్ట్లో జాబ్ ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చి జాబ్ మేళ దగ్గరకు వచ్చి మాకు 10 మంది కావాలి, 20 మంది కావాలి, మీ CVలు పంపించండి, నీదేం నాలెడ్జ్ ఉంది అని అడుగుతారు చెప్పండి? అడగరు కదా. వాళ్ళకి జాబ్ అవైలబిలిటీ ఉంటే
అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అడ్వర్టైజ్మెంట్ ప్రకారం ఎవరెవరు అప్లై చేసుకోవాలో చేసుకుంటారు, ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది. వాళ్ళు ఈ మేళకి ఎందుకు వస్తారు? సో ఇప్పుడు ఈ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ కంపెనీస్ మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏమైనా స్పెషల్ స్కిల్ టాలెంటెడ్ పీపుల్ ఎవరైనా వస్తారేమో ఇక్కడికి. సో బట్ ఇప్పుడు ఒక ఇలాంటి దానికి పెట్టినప్పుడు దగ్గర వందలల్లో వేలల్లో వస్తారు కదా. వీళ్ళకు ఉండే 2 days 3 days టైంలో ఈ వందలల్లో వేలల్లో ఉన్న వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి దాంట్లోంచి ఒక మంచి ఆణిముత్యాన్ని ఎతికి తీసుకొని వెళ్ళి కంపెనీని అభివృద్ధి చెందించి అంత చేయగలుగుతారా? అలాంటి వాళ్ళు బయట లేరా? జాబ్ యాడేస్తే అలాంటి వాళ్ళు దొరకరా? సో ఇక్కడికి వచ్చి యూజ్ ఏంటి అనేది నా పాయింట్ అనమాట. సో అంటే ఇప్పుడు నేను ఆ ఈవెంట్ గురించి అసలు మాట్లాడట్లేదు, కంప్లీట్ అవుట్ ఆఫ్ ద ట్రాక్. ఈవెంట్ అని తప్పు పట్టట్లేదు. ఏంటంటే నిజంగా జాబులు అనేవి కనుక ఉంటే సో ఇలాంటి ఈవెంట్స్ అవసరం లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఫౌండర్స్ వాళ్ళు చేశారు, ఫెయిల్యూర్స్ అనేవి జరిగినాయి. ఇక తప్పు ఎవరు రైట్ అనేది పక్కన పెడితే ఏంటంటే నెక్స్ట్ టైం నమ్మకంగా ఇలాంటి ఈవెంట్ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే ఆశతోటి అమ్మ నాకేమైనా జాబ్ వస్తుందేమో, అక్కడికి వెళ్తే పెద్ద కంపెనీస్ దొరుకుతాయేమో, మేనేజింగ్ డైరెక్టర్లు వస్తారేమో అనేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు నిరాశ చెందాలి అన్నదైతే తప్పులేదులే. కానీ బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి నిజంగా జాబ్ రిక్వైర్మెంట్స్ కంపెనీస్లో గనక ఉంటే ఇలాంటి మేళాలు అవసరం లేదు, లేకపోతే ఇంకోటి ఏంది ఆ తాన్లు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. వాళ్ళు రిక్వైర్మెంట్ ప్రకారం జాబులు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏఐ ఇండస్ట్రీలో జాబ్స్ చాలా తగ్గిపోతున్నాయి. సో కాబట్టి మనం ఏదో ఒకటి కొత్త స్కిల్ అప్డేట్ చేసుకొని ట్రై చేయాలి తప్ప ఇలాగా ఏవో ఈవెంట్లకు వెళ్తే మాత్రం జాబ్ వస్తుంది అని అయితే నేనైతే అనుకోను. బట్ మీరేమనుకుంటారో కింద నేను చెప్పింది కరెక్టా తప్ప అనేది హ్యాపీగా కింద కామెంట్లో మెన్షన్ చేయండి, బట్ కొంచెం గుడ్ లాంగ్వేజ్లో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.